లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ప్రభా నాయన తండ్రి ప్రభా మరి ఏ రీతిగా కళ్ళు తెరవబడినాయి అనే ఒక సత్యం గురించి మేము మాట్లాడుతుంటుండగా లార్డ్ మా కళ్ళు కూడా తెరవించునైనా. కేవలం శారీరకమైన కళ్ళు మాత్రమే కాదు నైనా, ఆత్మీయ కళ్ళు తెరవబడాలి సే. ఇది మాకు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈరోజు నా వాక్యం వింటున్న నేను, అలాగే ప్రభా ఎవరెవరైతే నా స్వరం వింటున్నారో ప్రతి బిడ్డ కళ్ళు, ఆత్మీయ కళ్ళు తెరవబడును కాక అని యేసుక్రీస్తు నామములో సమయాన్ని ఈ ప్రార్థనని సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థన చేసిన రీతిగా ఈరోజు దేవుడు మనకిస్తున్న అంశం ఏంటంటే ఐస్ ఓపెన్డ్ బై ద కమ్యూనియన్ ఆఫ్ ద లార్డ్. రొట్టె విరుచుట వలన దేవుడు అక్కడ ఉన్న వారి కళ్ళు తెరిపించాడండి. ఐస్ ఓపెన్డ్ బై ద కమ్యూనియన్ ఆఫ్ ద లార్డ్. రొట్టె విరుచుట వలన కళ్ళు తెరవబడుట అండి. హల్లెలూయా. మరి ఆశ్చర్యం వేస్తుందండి ఏ రీతిగా మరి ఎట్లా రొట్టె విరచటం వల్ల కళ్ళు తెరవబడ్డాయి అనగానే ఖచ్చితంగా మీరు బైబిల్ చదివేవారైతే, దేవుని బిడ్డలైతే మీకు ఖచ్చితంగా ఈ సత్యం తెలిసే ఉంటుంది. ఏదేమైనాను లూకాసు వార్త 24వ అధ్యాయం 10 నుండి మనము చివరి వరకు ఈరోజు ధ్యానించబోతున్నామండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 10వ వచనం నుండి 53వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం క్లుప్తంగా. మరి ఒకటి తర్వాత ఒకటి ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోదామండి. మరి ఇక్కడ ఏంటి ఈ సందర్భం, ఈ టైటిల్ ఎందుకు నేను తీసుకోవాల్సి వచ్చింది ఈరోజు అనేది చూద్దామండి. మనకి తెలిసి ఒక మాట ఏంటంటే, ఎమ్మాయి అనే మార్గంలో వెళ్తున్న ఇద్దరు మరి యేసు ప్రభుని గుర్తించరు. తర్వాత దేవుడి నామంలో మరి ఆ సందర్భమైన తర్వాత వాళ్ళు గుర్తిస్తారు, యేసు ప్రభు అని గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత అప్పుడు వారు ఒక మాట అంటారండి. ఏమని అంటారంటే, ఆ వ్యక్తి ఆయన మాట్లాడుతున్నప్పుడు అంట మన హృదయంలో ఏమైంది, మరి మన హృదయంలో చూస్తున్నానండి, మన హృదయంలో మరి అక్కడ మంట పుట్టలేదా, మన హృదయంలో కలవరం కలగలేదా, మన హృదయంలో మనలో మండలేదా ఆ వాక్యాలు విన్నప్పుడు అనే ఒక మాట. అవునండి, హృదయంలో అంట మండిందంట అండి. వాళ్ళు మాట్లాడుతుంటే, ఎవరు యేసు ప్రభువు మాట్లాడుతుంటే అని వీళ్ళు అనుకుంటున్నారండి. తర్వాత అయితే వాక్యం వలన మన హృదయం మండుతుంది అనేది నిజమే. వాక్యం వల్ల మనకి స్వతంత్రం వస్తుంది. వాక్యం వల్ల మన కళ్ళు తెరవబడతాయి. వాక్యం వల్ల మన జీవితంలో మరి ఉద్ధరించబడుతుంది. వాక్యమే సత్యమే ఉన్నాడు కాబట్టి మరి వాక్యం ఏం చేస్తుందంటే మన జీవితంలో అంతరంగంలోకి వెళ్ళి మరి మూలుగుల్లోనికి మరి నా ఎముకల్లోనికి వెళ్ళి కూడా మరి మనల్ని సరిచేస్తుంది. మరి అద్దం వంటిది మరి వాక్యం అనేది, సుత్తి వంటిది, సరిచేసేది, మరి రెండంచుల ఖడ్గం వంటిది అని ఇవన్నీ మనకి తెలుసండి. ఇవన్నిటిని బట్టి మనం వాక్య ధ్యానం చేస్తూ ఉంటాం. మనకు వాక్యం అవసరమైంది. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ వీరి కళ్ళు ఏ రీతిగా తెరవబడ్డాయని చూస్తే వాక్యం వినుట వల్ల వీరి కళ్ళు తెరవబడలేదు, కానీ రొట్టె విరుచుట వల్ల కళ్ళు తెరవబడని అనే వాక్యం నేను చదివినప్పుడు, చూడండి మళ్ళీ వాక్యమే చదివినప్పుడు నేను ఆశ్చర్యపడిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యమే కాదు, నా కళ్ళు కూడా మరొక్కసారి తెరవబడ్డాయని ఈరోజు దేవుని పేరిట మీకు సాక్ష్యంగా చెప్తున్నాను. అయితే మరి అంశంలోకి వెళ్దామండి. ఒక్కొక్కటి మరి జరిగిన సంఘటన ఏంటి, సందర్భం ఏంటి మనకి తెలియాలి కదా. మరి మీకు గుర్తుంటే సంతోషం. మరి కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు, ఎంతోమంది చదువురాని వాళ్ళు నా వాక్యాలు వింటున్నారు. అందరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. అవునండి, నేను ఈ రీతిగా రోజు మీ మధ్యలోకి రావడం వెనకాల కారణం ఏంటంటే, ఏదో నాకు అంతా తెలుసు, అన్నీ తెలుసని కాదు. కానీ ఒక్కటే అండి, మరి ఇళ్ళల్లో కూర్చొని ఎక్కడికి వెళ్ళలేక మరి నడవలేని స్థితిలో ఉన్నవారు, మరి నిజంగా చెప్తున్నానండి, మరి మాట్లాడలేని స్థితిలో ఉన్నవారు, మంచంలో ఉన్నవాళ్ళు, మరి అలాంటి వాళ్ళు మరి నా వాక్యం వింటున్నారు. ఎన్నో కాల్స్ నాకు వస్తున్నాయి. అందుకోసమే ధైర్యం చేసి వాళ్ళ దగ్గరికి అయితే నేను వెళ్ళలేను, వాళ్ళతో రోజు గంటలు మాట్లాడలేను, వారిని అయితే నేను దర్శించలేను. కానీ కనీసం ఈ రీతిగాన ఒక అర్ధగంట సేపు నాకు వచ్చి రాని భాషలో నాకు తెలిసిన ఒక రెండు మాటలు మరి వచ్చి రాని విధంగా వారికి చెప్పినప్పుడు వారు ధైర్యము పొందుకుంటారని ఒక నిరీక్షణతో మరి నేను ఆశతో నేను ఈ వాక్యాన్ని ప్రతి దినము మరి మీ సన్నిధిలో ధ్యానిస్తున్నానండి. ఎందుకంటే దేవుని ఆజ్ఞ ఉంది కదండి, ఈ వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించుము, బోధించక మానకు అనే ఒక ఆజ్ఞని మరి దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మరి ఆ విశ్వాసంతోనే నేను ముందుకు సాగుతున్నానండి. ఎక్కడైనా ఏదైనా ఎప్పుడైనా
పొరపాటు జరిగితే, నా వలన ఏదైనా తప్పు జరిగితే, తప్పు చెబితే మొట్టమొదటిగా వినేవాళ్ళు క్షమించమని అడుగుతున్నానండి. మరి ఇంతకన్నా నేనేమీ చెప్పలేను, మరి నన్ను భరించమని అడుగుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ 10వ వచనం చూసినప్పుడు, లూకాసు వార్త 24వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ధ్యానించినప్పుడు అక్కడ ఏమవుతుందంటే సందర్భము, అక్కడ మగ్దలేని మరియ ఇంకొంతమంది స్త్రీలు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా అండి? యేసుప్రభు వారిని చూడ్డానికి వెళ్తున్నారు. అంటే యేసుప్రభు వారు చనిపోయి తర్వాత పాతి పెట్టబడిన స్థలానికి వీళ్ళు వెళ్తున్నారు. వెళ్ళేసరికి అక్కడ యేసుప్రభు వారు లేరు. మరి లేనప్పుడు మరి యేసుప్రభు వారు చెప్పినట్టుగానే తిరిగి 3వ దినమున లేస్తాడు. ఆ విషయం వారికి తెలియకుండా వారు వెళ్తారండి. వెళ్ళినప్పుడు అక్కడ కనపడకపోయేసరికి వెంటనే వాళ్ళు తన శిష్యుల దగ్గరికి వెళ్ళి, అంటే దేవాది దేవుని శిష్యుల దగ్గరికి వెళ్ళి, అయ్యా అక్కడ యేసుప్రభు వారు లేరు అని చెప్పినప్పుడంట వీరు నమ్మరంట. లేచాడు అంటే కూడా నమ్మరంట. ఎవరండి? శిష్యులు నమ్మరంట. ఒకరి తర్వాత ఒకరికి వెళ్ళి చూసొస్తున్నారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ అక్కడైతే యేసుప్రభు వారు అయితే లేరు, కానీ లేచారంటే నమ్మట్లేరండి, నమ్మలేదు. ఆ తర్వాత మరి అదే అధ్యాయం కంటిన్యూవేషన్లో 13వ వచనంలో చూసినప్పుడు, మరి ఇదిగో అదే దినమందు మరి వారిలో ఇద్దరు ఎవరండి? శిష్యులలో ఇద్దరు. ఇది 13వ వచనం చదువుతున్నాండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు మరి ఆమడ దూరం, అంటే చాలా దగ్గర దూరం అండి, మరి ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులను గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండరంట. వారు సంభాషించుచు ఆలోచించుకొనచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి, ఈ మాట నాకు చాలా నచ్చిందండి, యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచనంట. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడేను అని చెప్పేసి రాయబడింది ఇక్కడ. చూడండి, ఆ సందర్భంలో, ప్రతిరోజు కాదు, ప్రతి దినము కాదు, ఆ సందర్భంలో ఆయన యేసు ప్రభు వారు అని గుర్తుపట్టకుండా అక్కడ వారి కన్నులు మూయబడినాయి అని చెప్పేసి వాక్యం చెప్తుంది. అయితే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోవడం మాత్రమే కాదు, అక్కడ జరిగిన సంఘటన గురించి వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో యేసు ప్రభు వారు వీరిని జాయిన్ అయ్యి, అతని చూడండి ఆయన దగ్గరికి వచ్చాడండి. ఆదాము దగ్గరికి వచ్చిన దేవుడు ఇక్కడ ఇమ్మాని అనే దారిలో వెళ్తున్న ఇద్దరి శిష్యులతో మరి నడుచుతూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వాళ్ళని జాయిన్ అయిపోయి వాళ్ళు మాట్లాడే మాటలు వింటున్నాడు. వినంగానే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటున్నాడు. ఫస్ట్ ఏంటండి, ఈయనే వారికి దగ్గరికి వచ్చి వారితో కూడా నడుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో ఉంటాడండి, అన్ని వేళలా అన్ని సమయాల్లో మనతో ఉంటాడు అనడానికి నిదర్శనం. ఇక్కడ వీరు నమ్మని వారితో కూడా ఆయన నడుస్తున్నాడు. ఆయనే వచ్చాడండి, ఆయనే వాళ్ళని జాయిన్ అయ్యాడు. వీళ్ళు ఆయనను చేర్చుకోలేదు, వీళ్ళు వెళ్తున్నారు, ఆయన వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా మనతో కూడా ఎప్పుడు అలా దేవుడు అంటే ఎంత బాగుంటుంది కదండి. సరే, ఇక్కడ చూసినప్పుడు అయితే వారు ఆయనని గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మోయబడుట వలన మరి జరిగింది. సో ఇక్కడ నేను వాళ్ళు ఎందుకు గుర్తుపట్టలేదు, మనం తిట్టడానికి లేదు, ఎందుకంటే వారి కళ్ళు మూయబడినాయని ఇక్కడ ఆ లోపం కనిపిస్తూనే ఉంది. అయితే ఆయన మీరు నడుచుచూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న విషయం ఏంటని తెలియనట్టుగా అడిగితే, అయ్యో నీవు ఈ ఊర్లోనే ఉండి నీకు తెలియదా, మరి ఇక్కడ యేసు ప్రభు వారిని మరి చంపేశారు కదా, మరి పాతి పెట్టారు కదా, ఆ విషయం నీకు తెలియదా, ఇప్పుడు అతను అక్కడ లేడంట, లేచారని మాలో కొంతమంది చూసి వచ్చారు, అక్కడ అతను లేడు, మరి అలాగే మా స్త్రీలు కూడా కొంతమంది వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా కనిపించలేదంట అనే సందర్భం చెప్తున్నప్పుడు వెంటనే యేసు ప్రభు వారు వారిని గద్దించాడండి. చూడండి ఎంత చక్కగా గద్దిస్తున్నాడు తెలుసా అండి. ఇక్కడ ఏంటి, మీకు అసలు వాక్యాలు తెలియదా, యేసు ప్రభు వారు ఇక్కడ మరి మనుషుల పాపాల కోసం చనిపోయి మరి తిరిగి లేస్తాడని, మరి హింసించబడతాడని, అధికారుల వల్ల హింస పొందుకొని మరి పాతి పెట్టుబడి తిరిగి లేస్తాడని చెప్పేసి లేఖనాలు రాయబడి ఉన్నాయి కదా, అవి మీరు గుర్తుపట్టట్లేదా అని వారిని గద్దిస్తున్నాడటండి. అంటే మామూలుగా వాళ్ళు అనగానే నాకు తెలియకపోవడం అని కాదు, మీకు తెలియదా అని చెప్పేసి నన్ను అంటున్నారు, అసలు మీరెందుకు ఇంకా గుర్తుపట్టట్లేదు, ఆయన తిరిగి లేస్తాడని వాక్యాలు చెప్తున్నాయి కదా, మీరెందుకు గుర్తుపట్టట్లేదు అని చెప్పేసి గద్దిస్తున్నప్పుడు కూడా వాళ్ళు కళ్ళు తెరవబడలేదు. జాగ్రత్తగా వినండి, కళ్ళు తెరవబడలేదు. ఆ తర్వాత ఆ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళేం మాట్లాడట్లేదు, కానీ మరి వాళ్ళు ఎలా వెళ్ళిపోతూ మరి ఇంకా ఆయన ముందుకు వెళ్తున్నట్టు అర్థం చేసుకుని, మరి సాయంత్రం అయిపోయింది, చీకటి అయిపోతుంది, అయ్యా ఈరోజు రాత్రికి మాతోనే ఇక్కడ ఉండి మరి నేను పొద్దున వెళ్ళిపో అని చెప్పేసి ఆహ్వానించినప్పుడు యేసు ప్రభు వారితో పాటుగా నిలిచినంట. వారింట్లోకి వెళ్ళాడంట. వారింట్లోకి వెళ్ళినప్పుడు వెంటనే అక్కడ ఏం జరుగుతుందంటే మరొకసారి చదువుదామండి.
ఆయన వారితో కూడా మరి భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కళ్ళు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యమాయెను. హల్లెలూయా. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినప్పుడు ఆ రొట్టెను పట్టుకొని చూడండి, ఆయన భోజనానికి కూర్చున్నాడు. కూర్చున్నాక వెంటనే ఆ రొట్టెను పట్టుకొని స్తోత్రము చెల్లించాడంట. స్తోత్రము చెల్లించిన వెంటనే ఆ రొట్టె విరిచినప్పుడంట వీళ్ళ కళ్ళు తెరవబడిన అని వాక్యం చెప్తుంది. ఎట్లా కళ్ళు తెరవబడ్డాయి అంటే మనోనేత్రములు జ్ఞాపకానికి వచ్చి వారు అయ్యా ఈయన యేసు ప్రభువు అని చెప్పేసి కళ్ళు తెరవబడి అప్పటి వరకు కనిపించాడు, నడుస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వాక్యంతో మాట్లాడుతున్నాడు, గద్దిస్తున్నాడు. ఇంకా మీకు అర్థం కావట్లేదా మీ అవిశ్వాసాన్ని బట్టి? చూడండి, అవివేకులారా అని తిడుతున్నాడు, మందమతులారా అని తిడుతూ గద్దిస్తూ మాట్లాడుతున్నప్పుడు కూడా మరి యేసు ప్రభు వారు వాళ్ళని ఎన్నోసార్లు గద్దించాడు కదండి శిష్యులని. ఆ సందర్భాలలో మాటలు కూడా గుర్తు రాలేదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే రొట్టె విరిచాడో వారి ఎదుట, రొట్టె విరవంగానే హల్లెలూయా వారి కళ్ళు తెరవబడినట్టుగా మరి ఆ తర్వాత వాళ్ళు గుర్తించిన వెంటనే మరి అక్కడ యేసుప్రభు వారైతే వారితో లేడు, ఆయన అదృశ్యమై వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్న మాట చూడండి, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయములో మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి 11 మంది శిష్యులను వారితో కూడా ఉన్న వారందరికీ కూడా ప్రభువు నిజముగా లేచినని మాకు ఈ రీతిగా కనిపించాడని కూడా మరి వారితో కూడా తెలియజెప్పిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ ఇద్దరు శిష్యులు ఏం చేశారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మిగతా శిష్యుల దగ్గరికి వెంటనే వెళ్ళి, ఇదిగో నిజమే యేసుప్రభు వారు లేచారు, మాకు కూడా కనిపించారు, ఇదిగో ఆయన రొట్టె విరిచారన్న సందర్భం చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ ఆలోచిస్తున్నారు. వీళ్ళిద్దరు చెప్పినాక కూడా ఆ శిష్యులు నమ్మట్లేదండి. ఆ తర్వాత మళ్ళీ యేసుప్రభు వారు వాళ్ళకి మరలా కనిపిస్తాడు. కనిపించి, ఇదిగో నా గాయాలు చూడండి, ఇదిగో నా గాయాలు చూడండి, నా శరీరము చూడండి, మరి నేను తిరిగి లేచాను, నేను యేసుప్రభుని అని చెప్పినప్పుడు కూడా వారు సంతోషంగా ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఉండి కూడా నమ్మలేని స్థితిలో ఉన్నప్పుడు మరలా వాళ్ళతో ఒక మాట అంటాడు అక్కడ యేసుప్రభు, మీ దగ్గర తినడానికి ఏమన్నా ఉందా అన్నప్పుడు అక్కడ ఒక చేప మరి ఉంటే చేప ముక్కని మరి ఇచ్చినప్పుడు, కాల్చిన చేప ముక్కని మరి ఆయనకి ఇచ్చారంట. ఇచ్చినప్పుడు ఆయన తిని వారి ఎదుట మరి నిలబడేను. అప్పుడు వారి కళ్ళు మరలా తెరవబడిన. చూడండి, తర్వాత వచనాలు చూసినప్పుడు అక్కడ వారు ఏం చేస్తున్నారంటే ఈ రీతిగా వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ తర్వాత వారి లేఖలను గుర్తించేటట్టుగా కూడా వాళ్ళ కళ్ళు తెరిపించేలాగా దేవుడు ఒక అద్భుతం చేసి ఉన్నాడు. అంటే వారితో మాట్లాడి ఉన్నాడు. ఆత్మ దేవుడు వారిని దర్శించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఈ సందర్భం అంతట్లో నేను ఎందుకు మరలా చెప్తున్నానంటే వాక్యము గురించి అయితే మనకు అవసరం అండి. వాక్యము చాలా దగ్గర బోధన జరుగుతుంది. వాక్యం చెప్తా ఉన్నాడు. దేవాది దేవుడి నామంలో సేవకురాళ్ళు మాలాంటి వాళ్ళు ఎంతోమంది వాక్యం చెప్తున్నా కానీ మందమతులలాగా, అవునండి ఇక్కడ ఆయన చెప్పినట్టుగా మందమతులలాగా, మరి అవివేకులాగా మరి వాళ్ళు గుడ్డితనము కలగచేస్తూ మరి గుడ్డితో మరి దేవుని గ్రహించలేకపోతున్నారని గుడ్డితనంతో. నాకు అర్థం కావట్లేదు ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు అనేది నాకు అక్కడ మూయబడిందండి. వాళ్ళకి ఆల్రెడీ దేవుడు కళ్ళు మూసినందున ఎవరిని యేసు ప్రభు వారిని గుర్తించలేకపోయారు. కానీ యేసు ప్రభువుని చూసి గుర్తించలేకపోయారేమో, మరి ఆయన ఏ రూపంలో వచ్చాడో మనకు తెలియదు. కనీసం మాట్లాడినప్పుడు కూడా గుర్తించలేదు. లేఖనాలు మాట్లాడినప్పుడు కూడా వారి కళ్ళు తెరవబడలేదు. కానీ వారి హృదయం అయితే మండుతున్నట్టుగా ఇక్కడ వాక్యం చెప్తుంది. వాళ్ళకి తెలుస్తుంది something is happening in their hearts and spirits, but they are unable to realize that. వాళ్ళకి అర్థమవుతుంది ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో ఉంది, కానీ సంపూర్ణమైన సత్యంలోకి వాళ్ళని మరి ఆ వాక్యం ఆ సందర్భంలో నడిపించలేకపోయింది. కారణం ఏంటి అని నేను ఇక్కడ ప్రశ్నించట్లే, యేసు ప్రభు నేను అనట్లేదు. కానీ మన జీవితంలో కూడా మన పరిచర్యలో కూడా ఎంతో మంది వాక్యం బోధిస్తున్నారు, ఎంతో మంది వాక్యం వింటున్నారు, చదువుతున్నారండి. కానీ మన మనోనేత్రాలు తెరవబడలేకపోతున్నాయి. కారణం ఏంటంటే మన అవిశ్వాసమే కావచ్చు, లేకపోతే భయమే కావచ్చు, లేకపోతే అర్థం చేసుకోలేని అజ్ఞానమే కావచ్చు, లేకపోతే ఆత్మీయ గుడ్డితనమే కావచ్చు అండి.
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయ గుడ్డితనం వలన కూడా మనము దేవుని మాటలు గ్రహించలేము, అర్థం చేసుకోలేము. మనతో మాట్లాడినా కానీ అది మనకి కాదులే అనుకుంటామే, కానీ ఏ రోజు కూడా అవును కదా ఇది నాతోనే మాట్లాడుతున్నాడు, ఈ వాక్యం నాకే అని మనం స్వీకరించలేని ఆ అమాయకత్వంలోనో లేకపోతే ఆత్మీయ గుడ్డితనంలోనో మనం జీవిస్తున్నామండి. ఇలాంటి పరిస్థితి నుండి మనము విడుదల పొందుకోవాల్సిన వారిగా ఉన్నాము. ఎలా జరిగింది ఇక్కడ? మరి ఇక్కడ వీరికి ఈ గుడ్డితనం నుండి విడుదల ఎక్కడ జరిగింది అనేదంటే, అవునండి, యాజ్ యూజువల్గా ప్రతిసారి దేవుడు మాట్లాడినట్టుగానే మాట్లాడాడు. ప్రతిసారి యేసుప్రభు ఎట్లా గద్దిస్తాడు అట్లానే గద్దించాడు. వాళ్ళతో ఎలా నడిచాడో అలాగే నడిచాడు. అయినా వాళ్ళు గుర్తించలేదు. కానీ అక్కడ భోజనంకి కూర్చున్నప్పుడు ఆయన రొట్టెను మరి విరిచాడు. ఎలా మామూలుగా విరవలేదు. ఆయన ఎలా అంటే ఆయన ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చెల్లించి విరిచి వారికి ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడినాయంట. చూడండి, ఇక్కడ రొట్టె అంటే ఒక్కటి ఆహారమే కావచ్చు. వాళ్ళు రెగ్యులర్గా యేసు ప్రభుతో ఆ రీతిగా మరి ఆయనకు అలవాటు. అవును, ఆయన ఎప్పుడు రొట్టె విరిచినా ఫస్ట్ రొట్టె విరిచి స్తోత్రం చెల్లించి ఇస్తాడు కదా. ఆయన అద్భుతాలు చేశాడు కదా. మరి రొట్టెని అంటే ఆ చేపల్ని రొట్టెల్ని విస్తరించాడు కదా. వాటిని బట్టి ఆ సందర్భం గుర్తొచ్చి వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయా అది నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని శరీర రక్తంలో మనం పాలు భాగస్థులు అవుతున్న ప్రతిసారి మన మనోనేత్రములు తెరవబడుతున్నాయని దేవుని పేరిట ఈరోజు చెప్తున్నాను. చాలా మంది కమ్యూనియన్ రెగ్యులర్గా తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. చాలా మంది కమ్యూనియన్ గురించి మరి మాట్లాడుతుంటే మరి వాళ్ళు పట్టించుకోవట్లేదండి. మరి నేను గతంలో కూడా నా శరీరము నా రక్తము అని చెప్పేసి, నా శరీరము తిని నా రక్తం తాగువాడు నిత్య జీవం పొందుకున్నాను ఒక మెసేజ్లో మరి క్లుప్తంగా మరి క్లియర్గా నేను మరి దేవుని శరీర రక్తముల గురించిన సాక్ష్యాలు మాటలు నేను చెప్పి ఉన్నానండి. వీలైతే మెసేజ్ మీరు మరలా వినొచ్చు. ఇక్కడ కళ్ళు తెరవబడ్డ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మన కళ్ళు తెరవబడాలా. మన కళ్ళు తెరవబడితే అంటే సర్వసత్యం మనకు తెరవబడుతుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సత్యము లేకపోతే మనము జీవించలేము. సత్యం మనల్ని స్వతంత్రంగా చెయ్యలేకపోతే మనము బంధకంలో ఉన్నవారిగా ఉన్నాము, అబద్ధంలో ఉన్నవారిగా ఉన్నాము. ఆ అబద్ధాలు మనల్ని మోసం చేస్తుంది అంటే సాతానుగాడు మన జీవితాల్ని ఏలుతున్నట్టే లెక్క. ఆ సాతానుగాడి యొక్క కుయుక్తుల నుండి, మోసకరమైన వాటి నుండి, అలాగే అనారోగ్య పరిస్థితి నుండి, హింసల నుండి, ఇబ్బందుల నుండి మనం తప్పించుకోవాలి అంటే ఈ లోకంలో ధైర్యంగా బోల్డ్గా మనం జీవించాలంటే మన కళ్ళు తెరిపించే మన కమ్యూనియన్ దేవుని బల్లారాధనలో మనం ఖచ్చితంగా అనుదినము మనం పార్టిసిపేట్ కావాలి. ఎస్, మొదటి ఆదివారం అనే కాదు, ప్రతి ఆదివారం సంఘంగా కూడినప్పుడు, సహవాసంగా కూడినప్పుడు, లేకపోతే కుటుంబంగా కూడినప్పుడు మనం విశ్వాసంతో బల్లారాధనని తీసుకున్నప్పుడు మన కళ్ళు తెరవబడతాయని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏదో ఆ రొట్టెను విరిచి ఆ ద్రాక్షారసం తాగినంత మాత్రాన జరిగేది కాదు, కానీ ఆ విశ్వాసముతో మనం తీసుకునేవలసిన వారిగా ఉన్నాము. ఇక్కడ నాకు నా మనోనేత్రములు ఏ రీతిగా అర్థమైందంటే, అంత వాక్యం మండిస్తున్న వాక్యము వల్ల కూడా కళ్ళు తెరవబడలేదు అంటే, మరి నిజం చెప్పాలంటే వాక్యాన్ని మరలా నేను తగ్గిస్తలేను, కానీ ఇంతకంటే కూడా కావాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే యేసు ప్రభు వారు తిరిగి లేచారనే పునరుద్ధాన శక్తి ఆయన శరీర రక్తంలోనే ఉన్నది. ఆ పునరుద్ధాన శక్తి మన శరీరంలోనికి రావాలి అనే సత్యము వారికి అప్పటికి తెలియదండి. పాపం వారికి ఆ సువార్త సంపూర్ణత తెలియదు. వారికి ఇంకా యేసు ప్రభు లేస్తాడా, లేచాడా, అసలు ఎందుకు లేస్తాడు ఏంటని అవగాహన వారికి లేదు. కానీ ఆ రొట్టె విరుచుట అంటే ఏదో కాదు, ఇదిగో నేనే తిరిగి లేచాను, నేనే విరవబడ్డాను, కానీ నేనే ఇప్పుడు పంచబడుతున్నాను, నా ద్వారా ఎంతో మంది దీవెనలోకి వస్తారు. ఇదిగో నా శరీరం తిని నా రక్తము తాగువాడు నిత్య జీవం అంటే, ఇదిగో ఇప్పుడు నన్ను నమ్ముకున్నవాడు నేను తిరిగి లేచాను కాబట్టి, నేను జీవిస్తున్నాను కాబట్టి, నేను మరణం నుండి లేచినట్టుగా మీరు కూడా ఈ పాపమనే మరణం నుండి, లోకమనే మరణ దూతల నుండి విడిపించబడి నిత్య జీవము పొందుకుంటారు. అది భూలోకంలోనే జీవిస్తారనే ఒక మర్మంతో కూడిన సత్యము దేవుడు మరొక్కసారి నాకు ఇక్కడ ఈ సందర్భంలో జ్ఞాపకం చేశాడండి. ఆ తర్వాత వాళ్ళు శిష్యులకు వెళ్ళినా చెప్పలేదండి, నమ్మలేదండి. వాళ్ళు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళకి కనిపించేంత వరకు అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. అందుకే తోమా విషయంలో కూడా చూస్తే మరి అంటారు, ఇదిగో మేము చూసాము, ఆయన గాయాలని చూసాము, ఆయన మాతో మాట్లాడి ఉన్నాడు, ఇదిగో ఆయన తిన్నాడు వచ్చి మాతో పాటుగా అని అంటే కూడా తోమా నమ్మడు. ఒక మాట అంటాడు, ఆయన గాయాల్లో గాయం పెట్టి ఆయన శరీరం ఆయన గాయాల దగ్గర నేను చెయ్యి పెట్టినప్పుడే, ఆయన గాయాలు నేను ముట్టినప్పుడే నేను నమ్ముతాను అంటాడు. నిజం చెప్పాలంటే నిజమే అండి, తోమాకి డౌటే, కానీ ఆయన డౌట్ కాదు, కానీ మీరు ముట్టారా, మీరు చూసారా, నేను కూడా చూడాలని ఒక తపన ఆ సందర్భంలో ఆయన లేడు కాబట్టి. తర్వాత చూశాడు యేసుప్రభు వారు అతనితో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, చూసి నమ్మిన వారికంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని చెప్పేసి. హల్లెలూయా. అక్కడ చూడని వాళ్ళు ఎవరు తెలుసండి, మేరీ, మగ్దలేని మరియ, వీళ్ళంతా కూడా
చూడకుండానే యేసుప్రభు వారు తిరిగి లేచారు అని చెప్తూ వారైతే సువార్త ప్రకటిస్తున్నారు. కానీ వాళ్ళు చెప్తున్నప్పుడు వీళ్ళు నమ్మలేదు, వీళ్ళు వాక్యం బోధిస్తున్నప్పుడు అర్థం కాలేదు. యేసుప్రభు వారు చెప్తానే ఉంటాడండి మధ్యలో, ఎందుకంటే నేను 3వ దినమున లేస్తాను అని క్లుప్తంగా యోహాను సువార్తలో, మళ్ళీ అలాగే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, అంటే ప్రతి సువార్తలో కూడా సందర్భాలలో ఇదిగో నేను జ్ఞాపకం, మీకు ఇప్పుడు అర్థం కాదు కానీ నేను లేచినప్పుడు మీకు అర్థమవుతుంది అని కావాలని, ఇదిగో 3వ దినమున నేను లేస్తానని వాళ్ళకి క్లియర్గా డైరెక్ట్గా చెప్పడం అనేది కూడా జరిగిందండి. మరి ఆ తర్వాత ఇక్కడ ఆయన అంత మంచిగా ఇదిగో లేపుతాడని వాక్యాలు లేదా, నేను చెప్పానని చెప్పట్లేదు కానీ ఇదిగో వాక్యంలో లేదా, మీరు నమ్మట్లేరేంటి, మీకు ఇంకా అర్థం కావట్లేదా అని చెప్పేసి మందమతులారా ఏందని గద్దిస్తున్నా కూడా కళ్ళు తెరవబడలేదు. కానీ వారికి రొట్టె విరిచినప్పుడు కళ్ళు తెరవబడింది. సో ఈ విశ్వాస కార్యంని, ఈ కమ్యూనియన్ అనే దాన్ని మనం విశ్వాసపూర్వకంగా ప్రతి దినము తీసుకోవాల్సిన మనం. ఎందుకంటే ప్రతిరోజు మనం నిత్యత్వంలో జీవించాలి, ప్రతిరోజు మనం ఆయన సత్యం మనల్ని ఏలాలి. అందుకే అంటున్నాడు, ఇది నీ చేసినప్పుడు రాలా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎప్పటి వరకంట? ఆయన రాకడ వచ్చేంత వరకంట. ఒక ఆచరణలాగా మనకి ఇవ్వలేదండి. ఆయన సాదృశ్యంగా మనకిచ్చి ఉన్నాడు. ఆయన నువ్వు నమ్మితే నువ్వు నిత్య జీవం పొందుకుంటావు. ఇదిగో ఇది తినకపోతే, చూడండి ఒక మాట గుర్తు చేస్తున్నానండి, ఏమనుకోవద్దు. అక్కడ శిష్యుడు అయిన పేతురు గారు, అయ్యా నువ్వు నా కాళ్ళని కడగొద్దయ్యా అని అన్నప్పుడు ఒక మాట అంటాడు, నేను కానీ ఇప్పుడు నీ కాళ్ళు కడగకపోతే నీకు నాకు భాగం లేదు, అంటే పాలు లేదు, నువ్వెవరో నేనెవరో అని యేసుప్రభు చెప్తే, అయితే అయ్యా నన్ను మొత్తం కడుగు అంటాడండి పేతురు. అయ్యా మొత్తం కడుగు నన్ను, అయితే కాళ్ళు మాత్రమే కాదంటే ఆయనకి ఏం కావాలి? ఆ పేతురు గారికి ఏం కావాలి? యేసుప్రభు కావాలి, ప్రభుతో పాలు భాగం కావాలి, ఆయనతో కలిసి ఉండడం కావాలి. కాబట్టి ఆయన ఏమంటాడంటే, అయ్యా కాళ్ళు మాత్రమే కాదైతే మొత్తం కడగంటే యేసుప్రభు ఒక మాట అంటాడు, నువ్వు ఆల్రెడీ స్నానం చేసి వచ్చినావు, నువ్వు ఆల్రెడీ కడగబడ్డావు కాబట్టి నీ కాళ్ళు మాత్రమే కడుక్కో అని చెప్పేసి అక్కడ ఒక సందర్భం అనేది ఉంటుంది. అక్కడ అదొక మర్మం అండి. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆయన జ్ఞాపకం చేసుకోమని, ఇది చేసినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నప్పుడు మనము ఎప్పుడెప్పుడు చేయొచ్చండి? ఆయనని జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి చేయొచ్చు, కాకపోతే అలా కుదరదు. కానీ దయచేసి ప్రతి దినము మనము రొట్టె విరుచుట అనేది చేయవలసిన వారంగా ఉన్నాము. ఆయన సన్నిధిలో మనం మోకరించవలసిన వారుగా ఉన్నాము. ఆయన శరీర రక్తంలో ప్రతిదినము ధ్యానించాలి, ప్రతిదినము మనం స్వార్థను ప్రకటించాలి, ప్రతిదినం స్వార్థని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతిదినము సిలువని మనం ధ్యానించుకోవాలి, ప్రతిరోజు ఆయన రక్తం చేత కడగబడాలి. ప్రతిరోజు కేవలం నోటితో అయ్యా నేను పాపిని నన్ను క్షమించి ఈరోజు పాపం చేశానంటే కాకుండా ఆయన విశ్వాస కార్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేస్తూ, ప్రభా నీ రాకడలో నన్ను జ్ఞాపకం, ఎందుకండి ఆయనను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మనం ఆయనని జ్ఞాపకం చేసుకుంటే మనకి ఏమొస్తుంది? అయ్యో ఆయన రాకడంత వరకు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయడం అంటే దాని అర్థం, ప్రభా నీ రాకడలో నన్ను జ్ఞాపకం చేసుకొని మనము ఆయనకి గుర్తు చేయడమే అండి మనం చేయాల్సింది. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఇంతగా ఆయన తగ్గించుకొని ఇన్ని కార్యాలు చేస్తూ ఇంతగా మాట్లాడుతూ, అవునండి చూడండి శిష్యుల దగ్గరికి ఎలా వచ్చి తగ్గించుకుంటున్నాడు, ఎలా వచ్చి మాట్లాడుతున్నాడు. నీ శిష్యుడే కానీ నీ బిడ్డలే కానీ చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకపోతే లాగి ఒకటి కొడతాం, సరి చేస్తాం, రేపో ఇంకా చెప్పి దండగానే వదిలేస్తాం. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఈ యేసయ్య మన యేసయ్య అక్కడ వాళ్ళని వదిలిపెట్టట్లే, పట్టుకొని వెంటాడుతున్నాడు. ఆయనే దిగి వచ్చాడు, ఆయనే వాళ్ళతో నడుస్తున్నాడు, మళ్ళీ మాట్లాడుతున్నాడు, బోధిస్తున్నాడు. ఇంకా వీళ్ళతో ఇట్లా కాదని వాళ్ళతో పాటుకెళ్ళి రొట్టె కూడా విరిచేశాడు. అప్పుడు కళ్ళు తెరవబడే. పోనీ చూసిన వాళ్ళు చెప్తే నమ్ముతున్నారా? ఇది చూడని వాళ్ళంటే లేదండి. చూడండి ఎంత అపనమ్మకం వారికి. మరి మన జీవితాల్లో కూడా అదే అపనమ్మకంతో బ్రతుకుతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అపనమ్మకం వద్దు మనకి ఇక మీదట. ఆయన ఉన్నాడు. చూడండి రాకడ సమీపిస్తుంది, రెండో రాకడకి ఎంతో దగ్గరగా ఉందనడానికి ఎన్నో సూచనలు జరుగుతున్నాయి. నిజమే, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఏ సంవత్సరం ఏ నెల మన తరమే చూస్తుందా, మన నెక్స్ట్ తరాలు చూస్తాయా రెండో రాకడిని మనకు తెలియదు. కానీ ఆయన రాకడ సత్యం, మన పోకడా సత్యం. మనం పోతే ఖచ్చితంగా ఎక్కడ పోవాలా? ఆయన పరలోకానికి, ఆయన దగ్గరికి పోవాలా, ఆయనతో ఏకమైపోవాలా, ఆయనలాగా జీవించాలా. నాకు తెలిసిన ఒక తల్లి ఎప్పుడేమని ప్రార్థన చేస్తా తెలుసా? ప్రవ్వా నా ఆత్మని నీ ఆత్మలో కలుపుకో, నా ప్రాణాన్ని నీ ప్రాణంతో కలుపుకో, నన్ను నీలో కలుపుకో. అవును ప్రార్థన చేస్తూ ఉంటుంది తల్లి. నాకు చాలా సంతోషం వేస్తుంది. ఇదేంటి ప్రార్థన ఇట్లా చేస్తుంది ఇప్పుడంటే? ఇప్పుడని కాదు, తన విశ్వాసంతో చేస్తున్న ప్రార్థన, నన్ను నీ ఆత్మలో కలుపుకో. ఆమెకి
ఒక అన్యురాలుగా ఉన్న స్త్రీ, మరి కొద్దిగా దేవుణ్ణి తెలుసుకున్న స్త్రీ, ఆమె చెప్తున్న మాట ఏంటంటే, నా ఆత్మ నీ ఆత్మలో కలుపుకో ప్రభువా, నా యేసయ్యను నా ఆత్మని నీ ఆత్మలో కలుపుకో అని ప్రార్థన చేస్తూ ఉంటుంది. నిజంగా చాలా సంతోషకరమైన ప్రార్థన. అలాంటి ప్రార్థన మనము ప్రతి దినము చేయాలండి. ప్రభా, ఇదిగో నీ ఆత్మలో మాకు పాలు కావాలి, ఇదిగో నీ సన్నిధిలో మేము జీవించాలి, నువ్వు మాకు తోడుగా ఉండాలి, ఇదిగో నువ్వు వెళ్ళకపోతే నేను మమ్మల్ని పంపించకయ్యా అని ఆనాడు మోసెస్ అంటాడు. అయ్యా నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని పంపించకయ్యా అంటాడు. ఎందుకంటే పంపిస్తే ఏముండదు, నాశనమే. శత్రువులు వచ్చి నాశనం చేస్తారు. మనలో ఏ శక్తి లేదు, మనలో ఏమీ లేదు, మన వల్ల ఏది కాదు. కానీ ఆయన మనకి తోడుగా ఉంటే, ఆయన మనలో ఉంటే, ఈ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి మనం ఏ పరిస్థితినైనా ఏ స్థితినైనా మనలోకి వెళ్ళి మరి ఆయన చేయిస్తాడు. అందుకే అంటాడు కదా, శక్తి వలన కాదు, ఇది బలము వల్ల కాదు, కానీ నా ఆత్మ ద్వారానే అంటాడు. అంటే ఆయన సన్నిధి మనలో ఉంటే, ఆయన ఆత్మ మనలో ఉంటే మనము ఈ కార్యాలన్నీ చేస్తామండి. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే మనకి పరిశుద్ధాత్మ సహాయంతో కూడిన మరి ఈ బల్లారాధన చాలా ప్రాముఖ్యమని తెలుసుకోవాలండి. తర్వాత చూస్తే చూడండి, ఆ తర్వాత మరలా వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేశారంటే వాళ్ళతో మాట్లాడి ఉన్నాడు. ఇంకొక మాట కూడా గుర్తొచ్చిందండి, వాళ్ళకి మీద ఊదినప్పుడు కూడా ఆత్మని ఊదుతాడంట. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మని ఊదినప్పుడు వాళ్ళు పొందుకుంటారు. అంటే తర్వాత మళ్ళీ వెయిట్ చేయమంటాడు, కానీ వెళ్తూ వారికి ఆయన శ్వాసని మరొక్కసారి ఇస్తాడు. ఆదాము కోల్పోయిన ఆత్మని మరి వాళ్ళకి ఇచ్చాడేమో. ఆదాము కోల్పోయిన శ్వాస, ఆ జీవపు వాయువుని మరి ఇక్కడ శిష్యులకు కూడా ఇచ్చినట్టుగా మరి ఇంకొక సువార్తలో రాయబడి ఉంటుందండి. చూడండి, ఆ వారి కళ్ళు తెరవబడట అనేది మరొక్కసారి సహాయం చేసి వారితో మాట్లాడి వారి కళ్ళు తెరిపించాడు. అది కూడా అంత మాత్రమే కాదు, వారు లేఖనములు గ్రహించినట్టు. అప్పటి వరకు వాళ్ళు లేఖనాలు గ్రహించలేని గుడితనంలో ఉన్నారని మరి పదే వాక్యం చెప్తా ఉంది. మరి దేవుడు అనుమతించాడు ఆ రీతిగా. కానీ తర్వాత మరి వాక్యాలు లేఖనాలు అర్థం చేసుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు వారి కళ్ళు తెరిపించాడు. ఈరోజు మన కళ్ళు తెరిపించబడాలంటే మనం పాపంలో ఉంటే కమ్యూనియన్ని ముట్టకూడదు, నిజమే. కానీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వెంటనే మనం ఆ శరీర రక్తంలో పాలు భాగస్తులు అవ్వాలి అని. అవును, నిరీక్షణ కలిగిన వారలారా, నిరీక్షణ లేని వారలారా అంటాడు ఒక దగ్గర ఏంటంటే, ఇదిగో బంధకంలో ఉండి కూడా నిరీక్షణ కోల్పోయిన వారలారా అంటే, ఎలాంటి బంధకంలో నువ్వు ఉన్నావో అయినా సరే నీకు ఒక నిరీక్షణ, పాప పని బంధకంలో ఉన్నావు, నీకు ఒక నిరీక్షణ. ఎందుకంటే యేసు ప్రభు వారు నీ కోసము మరణించి తిరిగి లేచాడు. ఆయన రక్తము నిత్యము నిన్ను కడగడానికి సమృద్ధిగా రెడీగా ఉందని మర్చిపోకు. అందుకే ఆ శరీర రక్తంలో నువ్వు పాలు భాగస్తురాలు. అంత మాత్రమే కాదు, జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే అయ్యా ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని ఆయనను నువ్వు జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా మనం ధ్యానించుకుంటూ వెళ్తే ఎన్నో మాటలు మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఈ ముగింపులో మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు, వాక్యం వల్ల కూడా కానిది మరి శరీర రక్తం వల్ల జరిగింది. ఎందుకంటే యోహాను సువార్తలో మళ్ళీ మనం ఆలోచన చేస్తే ఒకటి అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూసినప్పుడు మరి అక్కడ క్లియర్గా ఆయన వాక్యమే ఉన్నాడు, ఆయనే దేవుడే ఉన్నాడు, ఆయన శరీర రూపంలో వచ్చి ఉన్నాడు, ఆయన శరీరమే వచ్చి ఆయన శరీరాన్ని వాక్యము ఆయననే, మరి శరీరము ఆయననే, ఆయన ఆ బల్లారాధన ఆయననే, సమస్తం ఆయననే. మనకి కొద్దిగా కాదు, సంపూర్ణంగా చేసేళ్ళాడు, సంపూర్ణంగా ఇచ్చేళ్ళాడు. కాబట్టి కేవలం వాక్యం ధ్యానిస్తేనే సరిపోదు, ప్రార్థిస్తేనే సరిపోదు, ఆయన దేవుడని నమ్ముతూనే సరిపోదు, కానీ ఆయన శరీర రక్తంలో కూడా మనం పాలు భాగస్తులు అవుతూ సంపూర్ణ సిద్ధి పొందుకొని ముందుకు సాగాలని దేవుని పేరిట కోరుకుంటూ, మరి ఆ కళ్ళు ఏ రీతిగా తెరవబడ్డాయంటే రొట్టె విరుచుట వలన అని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రమయ్యా. ఈరోజు ప్రభానైనా మా జీవితంలో నువ్వు మా కళ్ళని తెరిపించావని మేము నమ్ముతున్నామయ్యా. మా ఆత్మీయ కళ్ళని తెరిపించండి, మా ఆత్మీయ చెవులను తెరిపించండి, మా హృదయాన్ని తెరిపించండి. కంటికి కనిపించనివి, చెవులకు వినిపించనివి, హృదయానికి గోచరపడని కార్యములు మా పట్ల కలిగి ఉన్నానని చెప్పవుతండి. ఆ సత్యాలు అవన్నీ కూడా మేము గ్రహించుకునేలాగా మన మనోనేత్రములు తెరిచి మేము ముందుకు సాగుటకు, నీ కొరకు సాక్షార్థకరంగా జీవించుటకు, విత్తబడిన ప్రతి మాట నీ బిడ్డల జీవితంలో, నా జీవితంలో నూరంతల పంట కోయుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.